భారతదేశంలో బీజేపీ పాలన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు తప్పి ఇలాంటి డెఫినేషన్ లేకుండా హిందూ దేశంగా హిందూ మతంగా ఓట్లు అని చెప్పి ముస్లింలో నిలదీసి నాకు అందరికీ హిందువుల్ని సమకూర్చాలని చెప్పి ఇష్టపడుతున్నారు. భారతదేశంలో అందరూ కులమతాల అతీతంగా అందరూ సమానంగా అందరూ వాళ్ళ హక్కులను వాళ్ళ కులాలను పూజించుకుంటూ బతికే భారతదేశంలో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ కులమతాల చిచ్చు పెట్టి నిలదీసి ఒకటే అడుగుతున్నాం బీజేపీ పార్టీని, మీరు భారతదేశంలో ముస్లింస్ మేలు చేస్తామంటున్నారు. ఎక్కడైనా రాజ్యసభలో కానీ భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో కానీ ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ రాజ్యసభ సీటు కానీ మా పెద్దలు ఇచ్చినట్టు ఆ స్థలాల్లో మీ అందరికీ ఆ స్థలాలు లాక్కోవాలనే ఈరోజు అందరూ గుర్తించాల్సింది ఏముందంటే కులమతాలను చుట్టూ పెట్టి అభివృద్ధి చెందాలని చేస్తారు బీజేపీ పార్టీ. ఈరోజు ముస్లిం ఒక్కోటం చెప్పి పెట్టారు. రేపు క్రైస్తవుల్లో ఆస్తుల మీద పెడతారు. ఈ విధంగా పెట్టకూడదు. వాళ్ళు రాజ్యాంగం రాసిన నిర్మాత డాక్టర్ రాసిన నిర్మాతను ముందుకొచ్చి ఒక హిందూ దేశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నాం. అందరూ హిందువులు మా అన్నదమ్ములందరినీ మేము వేడుకుంటున్నాం. ఎవరు దేవుని వాళ్ళు ప్రార్థించుకుంటారు, ఎవరు ఆస్తులను వాళ్ళు గౌరవించుకుంటారు. అక్కడ అన్నదమ్ములుగా మేము కలిసి ఉన్నాం. వీళ్ళు ఒకరిని విషపూర్వకంగా మనసులో మాటలు ముప్పి విధాస్పదంగా భారతదేశాన్ని చీల్చే ప్రయత్నం చేస్తారు. గమనించాల్సిందిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకిస్తుంది.